126 కీర్తన 3వ వచనం అందరికి కలిసి చదువుకుంటాం. కీర్తనలు 126 3వ వచనం అందరికి కలిసి చదువుకుంటాం. యెహోవా మన కొరకు గొప్ప కార్యములు చేసి ఉన్నాడు, మనము సంతోషభరితులమైతిమి. ఎఫెసీయులకు రాసిన పత్రిక 1వ అధ్యాయం. ఎఫెసీయులకు రాసిన పత్రిక 1వ అధ్యాయం 11, 12 వచనాలు కలిసి ఉన్నాయి, కలిసి చదువుకుంటాం. ఎఫెసీ 1వ అధ్యాయం 11, 12 వచనాలు. మరియు క్రీస్తునందు ముందుగా నిరీక్షించిన మనము తన మహిమకు కీర్తి కలుగు చేయవలని దేవుడు తన చిత్త ప్రకారమైన సంకల్పమును బట్టి మనల్ని ముందుగా నిర్ణయించి ఆయన యందు స్వాస్థ్యంగా ఏర్పరచును. ఆయన తన చిత్తానుసారంగా చేసిన నిర్ణయం చొప్పున సమస్త కార్యములను జరిగించుచున్నాడు. ప్రార్థన చేసుకుంటా. ప్రేమ కలిగిన పరలోకపు తండ్రి, యేసుప్రభువు వారి శ్రేష్టమైన నామమున రాత్రి వేళ మరొకసారి మీ పాదములు చెంచారు వందములు చెల్లిస్తూ ఉంటున్నాం. చదువుకున్న లేఖన భాగాలు తిరిగి మీ చేతిలో పెట్టుకుంటుండగా మీరు విరిచి ఆస్వాదించి మాకు వడ్డించండి. ధర్మశాస్త్రంలోని ఆశ్చర్యకరమైన సంగతులు చూచినట్లు మా కనులు తెరవమని ప్రార్థిస్తూ ఉంటున్నాం. నిష్ప్రయోజకమైన దాసుడనిగా మీ ప్రజల సమక్షంలో నిలబడుచుంటుండగా నన్ను ఖాళీ చేయము, మరుగు చేయము. మీ మాటల చేత నింపుము, పలుకుటకు వాక్శక్తిని ప్రసాదించుము. ఇందు నిమిత్తం చదువుకున్న లేఖన భాగములపై మీ ఆశీర్వాదాలు ఉంచుము. అట్లు మేము కూడి వచ్చుట లాభదాయకంగా, ఆశీర్వాద కారణంగా చేయండి. మా హృదయాలు కృతజ్ఞత భావంతో నింపుము. యేసు ప్రభు నామమున వందనములతో ప్రార్థిస్తున్నాం తండ్రి. 126 కీర్తన 3వ వచనం మరొకసారి చదువుతాం. 126 కీర్తన 3వ వచనం. యెహోవా మన కొరకు గొప్ప కార్యములు చేసి ఉన్నాడు, మనము సంతోషభరితులమవుతిమి. అదే ఎఫెసీ 1వ అధ్యాయం 12వ వచనం చివరి భాగం. ఆయన తన చిత్తానుసారంగా చేసిన నిర్ణయం చొప్పున సమస్త కార్యములను జరిగించుచున్నాడు. ఈ రాత్రి మన ప్రభువును మనం స్తుతించడానికి కారణం ఏంటి, హేతు ఏంటంటే ఆయన గొప్ప దేవుడు, మన ఎడల గొప్ప కార్యములను చేయువాడు, చేసి ఉన్నాడు. అందును బట్టి మనం ఆయనను స్తుతించవలసిన వారంగా ఉన్నాం. ఆయనకు కృతజ్ఞతాస్తుతులు చెల్లించవలసినటువంటి వారంగా ఉన్నాం. మన ప్రభు మన ఎడల చేసేటువంటి కార్యాలను బట్టి ఆయన ఎట్టివాడో, ఆయన మహాత్యం ఎంత గొప్పదో అనేటువంటి విషయాన్ని మన జీవితాల్లో రుజువుపరిచేటువంటి వాడుగా ఉన్నాడు. అంచేత ఆయన కార్యాలను గురించి మనం ఆలోచించినప్పుడు, మన ఎడల ఆయన జరిగించేటువంటి పనులను గురించి మనం తలంచినప్పుడు, ఆయన గొప్పతనాన్ని గుర్తించిన వారమై ఆయనను స్తుతించకుండా, ఆయనను ఘనపరచకుండా మనం ఉండలేము. ఈ రాత్రి కొన్ని సంగతులు మీకు జ్ఞాపకం చేస్తాం. దేవుని బిడలమైనటువంటి మన పక్షంగా దేవుడు చేసేటువంటి కార్యాలను బట్టి ఆయన తన్ను ఏ విధంగా బయలుపరుచుకుంటున్నాడు, ఏమని బయలుపరుచుకుంటున్నాడు చూడండి. మొట్టమొదటిగా ఫిలిప్పీయులకు రాసిన పత్రిక, ఫిలిప్పీయులకు రాసిన పత్రిక 2వ అధ్యాయం, ఫిలిప్పీ 2వ అధ్యాయం 13వ వచనం అందరికి కలిసి చదువుదాం. ఫిలిప్పీ 2వ అధ్యాయం 13వ వచనం. ఎందుకనగా మీరు ఇచ్చయించుటకును కార్యసిద్ధి కలుగు చేసుకుంటకును తన దయా సంకల్పం నెరవేరుటకై మీలో కార్యసిద్ధి కలుగు చేయవాడు దేవుడే. మీరు ఇచ్చయించుటకును కార్యసిద్ధి కలుగు చేసుకున్నటకును తన దయా సంకల్పం నెరవేరుటకై మీలో కార్యసిద్ధి కలుగ చేయవాడు దేవుడే. అంటే దేవుని బిడ్డలమైనటువంటి మనము ఏదైనా ఒక కార్యం చేయాల్సి వచ్చినప్పుడు
దాన్ని గూర్చినటువంటి ఆలోచన కానీ ఆ కార్యం యొక్క సిద్ధింపు కానీ రెండు ఆయనే చేస్తాడు. అందుకే ఎఫెసీ 1:11 మనం చదువుకున్నాం. ఆయన ముందుగా నిర్ణయించిన తన సంకల్పం ప్రకారం సమస్త కార్యములను జరిగించుచున్నాడు. సో ఆయనే ఈజ్ ది ప్లానర్ అండ్ ఈజ్ ది పర్ఫార్మర్. ఆయనే ప్లాన్ చేస్తాడు మన విషయంలో ఏమేమి జరగాలి అన్నటువంటి విషయాలు ఆయన ప్లాన్ చేస్తాడు. ప్లాన్ చేసినటువంటి దేవుడు. కొన్నిసార్లు మనం ప్లాన్ చేస్తాం కానీ ఆలోచిస్తాం కానీ ఆలోచించింది చేసే చేత మనకు కాదు, మనం ఆ రీతిగా చేయలేదు. కానీ మన ప్రభు ఎలాంటి వాడంటే ఏది ఆలోచిస్తాడో ఏది సంకల్పిస్తాడో ఆయన సంకల్పాలు ఎన్నటికీ కూడా మారవు, మార్పు చెందవు. అయ్యో ఇలా తలంచాను కానీ ఇలా చేయలేకపోయాను అని ఆయన రిగ్రెట్ అయ్యేటువంటి దేవుడు కాదు. ఆయన ఏది సంకల్పిస్తాడో దాన్ని మన పక్షంగా ఆయన నెరవేర్చువాడుగా ఉన్నాడు. 115వ కీర్తనలో ఈ మాటలు రాయబడ్డాయి. చూడండి, 115వ కీర్తన. ఏయ్ కూర్చో, మధ్యలో లేచిపోవడం చేసేవాడు పడతాయి దెబ్బలు. 115వ కీర్తన 2-3 వచనాలు అందరికి కలిసి చదువుతాను. 115వ కీర్తన 2-3 వచనాలు అందరికి కలిసి. వారి దేవుడు ఏడి అని అన్యజనులు ఎందుకు చెప్పుకొందురు? మా దేవుడు ఆకాశమందున్నాడు, తనకిచ్చ వచ్చినట్లుగా. ఏ దేవుడు అంటండి ఈ దేవుడు? ఆయన ఆకాశమందున్నవాడు, ఆయనకి ఇచ్చ వచ్చినట్టుగా సమస్తాన్ని చేస్తాడు. అదే యోబు కూడా తానంటాడు. అంటే మనకంటూ ఏం మనసు లేదా? మనకంటూ ఏమి ఆశలు ఉండవా? మనం ఆలోచించినట్టుగా ఆయన ఎందుకు చేయకూడదు? దీన్ని బట్టి మనకు అర్థమయ్యే విషయం ఏంటంటే ఆయన సార్వభౌముడు. మన జీవితాల మీద ఆయన సార్వభౌముడిగా ఉన్నాడు. ఆయనే ఆలోచిస్తాడు, ఆయనే జరిగిస్తాడు. ఆయన జరిగించేటువంటి కార్యాలన్నీ కూడా మన విషయంలో ఎలా ఉంటాయి? యోబు 42:2 రాస్తాడు, నీవు సమస్త క్రియలను చేయగలవనియు నీవు ఉద్దేశించినది ఏది నిష్ఫలం కానేరదనియు నేను ఇప్పుడు తెలుసుకుంటుని. ఆయన ఉద్దేశించిన ఉద్దేశాలు మన విషయంలో నిష్ఫలం కావు, తప్పక వాటిని ఆయన నెరవేర్స్తాడు. మీరు చెప్పండి, యోబు విషయంలో దేవుడు ఉద్దేశించింది ఏంటి? మేలా కీడా? మొదట్లో భార్య అనింది, ఇంకా ఏం దేవుడయ్యా ఆయన దూషించి మరణం కారాదా అనింది. కొన్నిసార్లు ఆయన మన ఏళ్ళ జరిగించే కార్యాలు ఆరంభంలో చేదుగా కనపడవచ్చు, ఆరంభంలో కష్టంగా కనపడవచ్చు, ఆరంభంలో దుఃఖసహితంగా అనిపించవచ్చు. కానీ అల్టిమేట్గా ఆయన కార్యం యొక్క ముగింపులోనికి మనం వచ్చేసరికి మనకేమర్థమవుతుందంటే ఆయన ఉద్దేశాలు ఎంత గొప్పవి, మన విషయం ఎంత మేలుకరములు. యోబును రెండంతలుగా దేవుడు ఆశీర్వదించడానికి తాను ఉద్దేశించాడు అన్నది తనకు తర్వాత అర్థమైంది. మన జీవితంలో కూడా ఆయన అంతే. నిజంగా ఆయన సార్వభౌముడు. మన ఆలోచనలు చాలా తక్కువగా ఉంటాయి మన విషయంలో. ఇంత జరిగితే బాగుండు, ఇంత జరిగితే బాగుండు, ఇది జరిగితే చాలు నా జీవితానికని మానవ బుద్ధితో సంకుచితమైన మనస్తత్వంతో మనం ఆలోచిస్తాం. కానీ మన విషయంలో దేవుడు తాను చేసే ఆలోచనలు చాలా చాలా గొప్పవి. ఆ గొప్ప ఆలోచనలు నెరవేర్చడానికి కూడా ఆయన సమర్థుడైనటువంటి దేవుడు. అందుచేత మన ప్రభుని మనం స్తుతించవలసిన వారిగా ఉన్నాం. చూడండి, అపోస్తలులు కూడా అదే అంటారు. అపోస్తల కార్యములు 4వ అధ్యాయం, అపోస్తల కార్యములు 4వ అధ్యాయం 27-28 వచనాలు. అపోస్తల కార్యములు 4వ అధ్యాయం 27-28 వచనాలు అందరు కలిసి. ఏవి జరగవలనని నీ హస్తమును నీ సంకల్పమును ముందుగా నిర్ణయించును, వాటినన్నిటినీ చేయుటకై నీవు అభిషేకించిన నీ పరిశుద్ధ సేవకుడైన యేసు. చాలు. ఏవి జరగవలనని దేవుడు ముందుగా
ఆయన నిర్ణయించాడో అవి ఎవరి ద్వారా జరిగిస్తున్నాడు? తన కుమారుడైన యేసు ప్రభు ద్వారా జరిగిస్తున్నాడు. అందుకే చివరికి వచ్చేసరికి వారు ఏమన్నారు చూడండి, 30వ వచనం, రోగులను స్వస్థపరచుటకును నీ పరిశుద్ధ సేవకుడైన యేసు నామము ద్వారా సూచక్రియలను మహత్కార్యములను చేయుటకు నీ చేయి చాచి ఉండగా. ఏ హస్తమైతే సంకల్పించిందో ఆ హస్తం ఏం చేసింది? చేయి చాపిందంట. దేని కొరకు? ఆ కార్య నిర్వహణ కొరకు. సో మన జీవితాల్లో దేవుడు జరిగించే కార్యాలన్నీ కూడా మన ప్రభువే, అదృశ్యమైన హస్తమే మన మధ్యలో ఉండి ఆ కార్యాలన్నింటినీ కూడా జరిగిస్తుంది. అందుకే అన్ని జనులు అడుగుతున్నారు, వారి దేవుడేడి అని అన్ని జనులు ఎందుకు అడగాలి? మా దేవుడు ఎవరు? ఆయన ఆకాశం ముందు ఉన్నాడు, ఆయనకి ఇచ్చ వచ్చినట్లుగా మా విషయంలో చేస్తున్నాడు. అందుకే మొదటి వచనంలో అంటాడు, మాకు కాదు యెహోవా, మాకు కాదు, నీ కృపా సత్యములను బట్టి నీ నామమునకే మహిమ కలుగునుగా. కనుక మొట్టమొదటిగా మన ప్రభువుని మనం స్తుతించడానికి హేతు ఏంటంటే, మన జీవితాల మీద ఆయన సార్వభౌముడు. మనకి ఏం కావాలో ఆయన ఆలోచిస్తాడు, మనకి ఏం చేయాలో అది ఆయనే చేస్తాడు. సో హీ ఈజ్ ది ప్లానర్ అండ్ హీ ఈజ్ ది పర్ఫార్మర్ ఇన్ అవర్ లైఫ్. రెండవది యెషయా గ్రంథం 64వ అధ్యాయం. యెషయా గ్రంథం 64వ అధ్యాయం మొదటి 4 వచనాలు కలిసి చదువుతాను. మొదటి 4 వచనాలు. గగనం చీల్చుకొని నీవు దిగివచ్చేదవు గాక, నీ సన్నిధిని పర్వతములు తత్తరిల్లును గాక, నీ శత్రువులకు నీ నామమును తెలియచేయుటకై అగ్ని గచ్చ పొదలను కాల్చు రీతిగాను, అగ్ని నీళ్లను పొంగచేయు రీతిగాను నీవు దిగివచ్చేదవు గాక. జరుగునని మేము అనుకొనని భయంకరమైన క్రియలు నీవు చేయగా అన్ని జనులు నీ సన్నిధిని కలవరపడుదురుగాక. నీవు దిగివచ్చేదవుగాక, నీ సన్నిధిని పర్వతములు తత్తరిల్లునుగాక. తన కొరకు కనిపెట్టు వారి విషయమై నీవు తప్ప తన కార్యము సఫలం చేయి మరి ఏ దేవుని ఎవడు ఏ కాలంన చూచుండలేదు. అట్టి దేవుడు కలడన్న సమాచారం మనుషులకు వినబడలేదు, అట్టి సంగతి వారికి తెలిసి ఉండలేదు. రెండవదిగా మన దేవుడు ఎటువంటి దేవుడు? ఎటువంటి దేవుడు? తన కొరకు కనిపెట్టుకుని వారి విషయంలో కార్యము సఫలం చేసేటువంటి దేవుడు. మన కార్యాలని మన ప్రభు సఫలం చేసేవాడు. ఈ సఫలం చేసేటప్పుడు ఆయన ఏం చేస్తాడంట? 2 సార్లు ఈ మాట రాయబడింది, గగనము చీల్చుకొని నీవు దిగి వచ్చేదవు గాక. మళ్ళీ 2వ వచనంలో కూడాను చివరి భాగం, నీవు దిగి వచ్చేదవు గాక. తర్వాత 3వ వచనం చివరి భాగంలో నీవు దిగి వచ్చేదవు గాక. ఇది ఏం తెలియజేస్తుంది చెప్పండి? కార్యాన్ని నిర్వర్తించే విషయంలో ఆయన దిగి రావడం దేని తెలియజేస్తుంది? దేని తెలియజేస్తుంది? మా దేవుడు ఆకాశం అందున్నాడు. కీర్తనకారుడు ఏమన్నాడు చెప్పండి? మా దేవుడు ఆకాశం అందున్నాడు, ఆయనకి ఇచ్చ వచ్చినట్లుగా ఆయన చేయుచున్నాడు అన్నాడు. ఈ ఆకాశం అందున్న దేవుడు ఏం చేస్తున్నాడంట? కార్యనిర్వహణకి అక్కడి నుంచి చేయడం లే పని. ఏం చేస్తున్నాడు? ఆయన దిగి వస్తున్నాడు. మన పక్షంగా ఏదైనా కార్యం నిర్వర్తించబడుతుంది, విజయవంతంగా చేయగలుగుతున్నాము అని అంటే దానికి కారణం ఏంటంటే ఆయనే దిగి వచ్చి ఆ కార్యాలు చేస్తాడు. తన కొరకు కనిపెట్టుకున్న వారి విషయంలో కార్యం సఫలం చేయడానికి ఆకాశం నుండి దిగి వచ్చేటువంటి దేవుడు. ఇది తనలో కనపడుతున్నటువంటి కన్సర్న్, మన విషయంలో తనకున్న పట్టింపు. ఇప్పుడు చూడండి, ఒక సందర్భంలో దేవునికి కోపం వచ్చి ఇశ్రాయేలు ప్రజలు దూడం చేసుకొని వాళ్ళు విగ్రహారాధన చేసినప్పుడు ప్రభుకు కోపం వచ్చి ఒకటి అంటాడు, నా దూతను నీకు ముందుగా పంపిస్తాను పో అని అంటే మోషే ఏమంటాడు చెప్పండి? నీ దూత కాదు స్వామి, నీ సన్నిధి వస్తే కానీ మేము ఇక్కడి నుంచి కదిలి వెళ్ళాము అని. నిర్గమకాండం 3వ అధ్యాయంలో ఇశ్రాయేలు ప్రజలు వారు తాము ఐగుప్తులో అనుభవిస్తున్న శ్రమలను బట్టి వెట్టి పనులను బట్టి మొరపెట్టినప్పుడు దేవుడు వారి మీద జాలిపడి మోషేతో చెప్పిన మాట ఏంటి? ఇశ్రాయేళ్ల బాధను నేను నిశ్చయముగా చూచితిని, కనుక నేను వారిని విడిపించుటకును పాలు తేనెలు ప్రవహించు దేశమునకు వారిని నడిపించుటకును
దిగి వచ్చి ఉన్నాను. ఏదో ఒక దూతను పంపలా, లేక ఒక ప్రధాన దూతను పంపలా. ఇశ్రాయేలు రక్షణార్థమై ఐగుప్తులో నుండి వారిని విడిపించే దాని కొరకు కార్యాన్ని నిర్వర్తించడానికి స్వయంగా దేవుడు దిగి వచ్చాడు. మన పక్షంగా దేవుడు కార్యాలు చేసేటప్పుడు మనం ఆయన సన్నిధిని గుర్తించం. కానీ ఆయన ఎక్కడుంటాడు చెప్పండి? ఎక్కడుంటాడు? మనమేమనుకుంటామంటే అంతా నా వల్లనే అయిపోయింది ఇది అనుకుంటాను. నేను కానీ కిచెన్ డిపార్ట్మెంట్లో ఉండకపోతే ఇంత రుచిగా ఎవరు చేస్తారు చెప్పు అనుకుంటాను. నేను కానీ ఆ పని చేసి ఉండకపోతే ఎలా జరిగేది చెప్పు ఇది అని అనుకుంటాను. కానీ వాస్తవానికి ఎవరు చేశారు? కార్యం సఫలం చేయడానికి దిగి వచ్చిన దేవుడు చేశాడు. మన మధ్యలో ఆయన ఉండినాడు. ఆయన చేశాడు కనుక కార్యం సఫలమైంది. అందుకొరకు మహిమ ఘనత మనం ఆయనకి ఆరోపించాలి. మన రక్షణార్థమే దిగి వచ్చిన దేవుడు మన యాత్రా జీవితంలో, మన అవసరతల్లో, మన కార్యాల్లో ఆయన కృప కొరకు కనిపెట్టుకున్నప్పుడల్లా, దేవా మమ్మను కనికరించు అని ప్రార్థించినప్పుడల్లా స్వయంగా ఆయన దిగి వస్తాడు. అది ఆయనలో ఉన్న గొప్పతనం, ఆయనలో ఉన్న దీనత్వం. అందును బట్టి మన ప్రభువును మనం స్తుతించాల్సిన వారు. మూడవదిగా సంఖ్యాకాండం 11వ అధ్యాయం. సంఖ్యాకాండం 11వ అధ్యాయం 21, 22, 23 వచనాలు కలిసి చదువుతాను. అందుకు మోషే, నేను ఈ జనుల మధ్య ఉన్నాను, వారు 6 లక్షల పాదచారులు, వారు నెల దినముల తినుటకు వారికి మాంసం ఇచ్చదనని చెప్పిదివి. వారు తృప్తిగా తినున్నట్లు వారి నిమిత్తం గొర్రెలను పశువులను చంపవలన, వారు తృప్తిగా తినున్నట్లు సముద్రపు చేపలన్నీ వారి నిమిత్తం కూర్చోవలన అని. అందుకు యెహోవా మోషేతో ఇట్లనెను, యెహోవా బాహుబలం తక్కువైనదా? నా మాట నీ ఎడల నెరవేరునో లేదో ఇప్పుడు. సో నా మాట నీ ఎడల నెరవేరునో లేదో, లేక నేను చేయబోయే కార్యము నెరవేరుతుందో లేదో నీవు ఇప్పుడు చూస్తావు. సో ప్రభువు తన కార్యాన్ని ఎలా చేస్తాడు చెప్పండి? ఏదైనా కార్యాలు చేయాల్సి వచ్చినప్పుడు ఏం కావాలండి మనకు? ఏదైనా కార్యాలు జరిగించాల్సి వచ్చినప్పుడు ఏం కావాలి? మొదటి ఏం జ్ఞాపకం వస్తుంది మనకు? ఏదైనా కార్యం తలపెట్టినాము వెంటనే ఏం జ్ఞాపకం వస్తుంది మనకు? ఏదండి? ఉన్నాయా బ్రదర్? చాలినంత ఉన్నాయా? సరిపోతాయంటావా? బయటపడతామా మనం అని అనుకుంటాం. ఎందుకంటే ఒక కార్య నిర్వహణకు ఏమవసరం? సామర్థ్యం అవసరం. దాన్ని నిర్వర్తించడానికి అవసరమైన వనరులు అవసరం. తన కొరకు కనిపెట్టుకుని వారి విషయంలో కార్యం సఫలం చేసేటువంటి దేవుడు, మన విషయాల్లో కార్యాలని సఫలం చేసేటువంటి దేవుడు. సో ఆ దేవుడు ఎటువంటి దేవుడు అంటే, ఈ సందర్భం ఏంటో మనకు తెలుసు కదండి. అరణ్యంలో వాళ్ళు మాంసం అడిగారు. మోషే వెళ్ళి మొరపెట్టుకున్నాడు. మోషే వెళ్ళి మొరపెట్టుకుంటే ప్రభు చెప్పాడు, నువ్వు వెళ్ళి చెప్పు వాళ్ళకి 30 దినాలు పెడతాను, 30 దినాలు మాంసం తింటారని చెప్పు. మోషే అనుకున్నాడు ప్రభు చాలా ఆవేశంగా చెప్పేస్తున్నాడు. ఇది ఎక్కడ జరిగేదండి అరణ్యంలో? అది కూడా 30 దినాలు పెడతానంటావేంటి? నీకు తెలుసా ఎంతమంది ఉన్నారు? 6 లక్షల పాదజాలరు. ఇంతమందికి 30 దినాలు పెడతానంటావేంటి? అప్పుడు ప్రభు ఇస్తున్న జవాబు ఏమంటున్నాడు? మోషే, నా బాహుబలము తక్కువ అవుతుందా? సో భక్సింగ్ గారు మనకు నేర్పించినటువంటి పాఠం ఏంటంటే, ఉంది కాబట్టి చేద్దామని కాదు. మనం దేని మీద ఆధారపడి చేస్తాం పనులు? దేని మీద ఆధారపడి చేస్తాం? దేవుని మీద ఆధారపడి చేస్తాం. మన ప్రభు దగ్గర ఉందా లేదా? మన బ్యాంకులో డబ్బులు లేవు కానీ రిజర్వ్ బ్యాంకులో ఉన్నాయి. సో మన రిజర్వ్ బ్యాంక్ ఎవరు? బుద్ధి జ్ఞానముల సర్వసంపదలు ఆయన ఎందే గుప్తంలో ఉన్నాయి. భక్సింగా ఆర్థిక విశ్వాసంతో ప్రభు మీద ఆధారపడి
మనం చేసే కార్యాలు ఏంటి? ఆయన గొప్ప గొప్ప కార్యాలు చేశాడు. కాన్వకేషన్స్ 20,000 మంది, 30,000 మంది వచ్చినటువంటి ఆ ప్రజల మధ్యలో 10 దినాలు ప్రజల్ని పోషించాడు. ఒకసారి ఆయన చెప్పాడు, ఈ సంవత్సరం జరిగినటువంటి కాన్వకేషన్కి ఎలక మనకు డబ్బులు ఇచ్చిందన్నాడు. ఎలక డబ్బులు ఇవ్వడం ఏంటి అని చాలా ఆశ్చర్యపోయారు. ఆ సంవత్సరం ఆయన దగ్గర డబ్బులు లేవు. సాధారణంగా ఈ పరిశుద్ధ సమాజ కూడికలు జరిగేదానికి ఒక 2 నెలల ముందు నుంచే అన్ని ప్రిపరేషన్ వర్క్స్ జరుగుతూ ఉంటాయి. ఆవరణాన్ని శుభ్రపరచడం, సున్నాలు వేయటం, ట్యాంకులు కడగటం, బ్యానర్స్ అన్నీ కూడా క్లీన్ చేయడం, ఇవన్నీ జరుగుతూ ఉంటాయి. ఇంకా 4 రోజులే ఉంది, ఏమీ ప్రొవిజన్స్ ఇంకా తెచ్చుకోలేదు. ఆయన దగ్గర డబ్బులు లేవు, పనులు జరుగుతూ ఉన్నాయి, కానీ ఆయన ప్రార్థన చేస్తూ ఉన్నాడు. 4 రోజుల ముందు బాబు భక్సింగ్ గారి రూమ్ని సిస్టర్స్ వెళ్ళి, బ్రదర్ ఈ దినం మీ రూమ్ క్లీన్ చేయాలనుకుంటున్నాము అంటే ఆయన బయటకు వచ్చేస్తారు. వాళ్ళంతా ఊడుస్తూ శుభ్రపరచడానికి ఊడుస్తూ ఆ నీళ్లు పోవడానికి ఉండేటువంటి రంధ్రంలో ఏదో ఒక కవర్ కనపడింది. ఆ కవర్ తీశారు వాళ్ళు. ఆ కవర్ తీస్తే దాంట్లో చెక్ ఒకటి ఉందండి, 1 lakh రూపీ చెక్. ఎవరో పాపం ఆయనకి గిఫ్ట్ ఇచ్చారు, 1,00,000 రూపాయలు. ఈ దినం 1,00,000 కాదండి, ఈ దినాలు 1,00,000 కాదు, ఆ దినాల్లో 1,00,000. 70s, 60s, 70sలో 1,00,000 అంటే మీరు ఆలోచించండి. 1,00,000 రూపాయలు చెక్ ఇచ్చారు. ఆయన ఎప్పుడు చూసుకోడు ఎంత అనేది. అది తీసుకొచ్చి అట్లా టేబుల్ మీద పెట్టి ఉండొచ్చు, బహుశా అది క్రిందికి జారి పడిపోయింది. ఎలక తీసుకుపోయి ఆ సందులో పెట్టిందండి. అందుకే ఆయన ఏం చెప్పారంటే, ఈ సంవత్సరానికి మనకి ఎలక ఇచ్చింది డబ్బులని. కనుక మన ప్రభు ఎలా చేస్తాడో తెలియదు. ఆయన బాహుబలం తక్కువైంది కాదు. కార్యాలు నిర్వర్తించాల్సి వచ్చినప్పుడు, ఏదైనా మనం చేయాల్సి వచ్చినప్పుడు డబ్బులను చూసుకొని మనం చేసేది కాదు. ఆయన మీద మనం ఆధారపడగలిగితే, ఆయనను ఆశ్రయించగలిగితే ఆశ్చర్యకరంగా సహాయం చేస్తాడు. అడుగు వాటన్నిటికంటే, ఊహించు వాటన్నిటికంటే అత్యధికంగా చేయశక్తి కలిగిన. ఇవన్నీ కూడా మనం ఎప్పుడు కూడాను అనుభవపూర్వకంగా నేర్చుకుంటున్నప్పుడు, ఆధారపడుట ద్వారా నేర్చుకుంటున్నప్పుడు, మన ప్రభు యొక్క బాహు ఎంత శక్తి కలిగింది, ఎంత ప్రభావం కలిగింది, ఎంత సరఫరా చేయగలిగింది అనేది మనకు అర్థమవుతుంది. సో ప్రభు మన ఇళ్ళ చేసేటువంటి కార్యాల ద్వారా ఆయన ఎటువంటి వాడో మనకు అర్థమవుతుంది. మన జీవితాల మీద ఆయనే సార్వభౌముడని, ఏమి చేయాలో ఆలోచించే దేవుడు, ముందుగానే దాన్ని నిర్ణయించే దేవుడు, ఆ ప్రకారంగా తగిన కాలంలో కార్యాల్ని నిర్వర్తించే దేవుడు. రెండోది మనం ఏం చూసాం, మనకి ఏదైనా కార్యాలు మనం చేయాల్సి వచ్చినప్పుడు మనమేదో చేసేయాలని మనం తలబాదుకోవాల్సిన అవసరం లేదు. మనం కార్యాలు చేయాల్సి వచ్చినప్పుడు ఆకాశమందున్న దేవుడు మన మధ్యలోనికి దిగి వచ్చి మన పక్షంగా కార్యాలని చేసే దేవుడుగా ఉన్నాడు. మూడోదిగా మనం కార్యాలు చేయాల్సి వచ్చినప్పుడు మనకు సామర్థ్యం అవసరం, మనకి డబ్బు అవసరం, మనకు వనరులు అవసరం. వీటి కొరకు మనం ఏం చింతపడాల్సినటువంటి అవసరం లేదు, ఎందుకంటే వాటిని సమకూర్చగలిగినటువంటి బాహువు మనకు తోడుగా ఉండి మనల్ని నడిపిస్తుంది. అందుకే ఆయన ప్రభావం, ఆయన సామర్థ్యం ఎంతో మనం గుర్తించాలి. ఆదికాండం 22వ అధ్యాయం 7వ వచనములో ఇస్సాకు ఈ ప్రశ్న వేశాడు తండ్రికి, నాయన నిప్పును కట్టెలు ఉన్నాయి కానీ దహన బలికి బలి పశువేది అని అంటే ఏం చెప్పాడు చెప్పండి? ఏం చెప్పాడు? నాకు కూడా అదే అర్థం కావట్లేదురా అన్నాడా? ఏమన్నాడు చెప్పండి? నాయన యెహోవా చూసుకుంటాడు, యెహోవా చూసుకుంటాడు. సో మన అక్కర్ల విషయాల్లో, అవసరతల విషయాల్లో మనం ఏం కలవరపడాల్సినటువంటి అవసరం లేదు. కార్యాల్ని నిర్వర్తించడానికి సామర్థ్యం కలిగినటువంటి దేవుడు, మన అవసరతలు తీర్చగలిగిన యెహోవా ఈరే అయినటువంటి దేవుడు మన పక్షంగా ఉన్నాడు. మన కార్యాల్ని ఆయన నిర్వర్తించగలడు. అందును బట్టి మనం ఆయనను స్తుతించవలసిన వారిగా ఉన్నాం. అందుకే 121వ కీర్తన 1వ వచనం చూడకుండా
కొండల తట్టు నా కనులెత్తుచున్నాను, నాకు సహాయము ఎక్కడి నుండి వచ్చును? భూమి ఆకాశములను సృజించిన యెహోవా. ఆయన చేతి కార్యాలను చూసినప్పుడు ఆయన సామర్థ్యం ఎంత గొప్పదో మనకు అర్థమవుతుంది. ఆయన సామర్థ్యం ఎంత గొప్పదో రోమా 1:20 చదువుతాం కదా. ఆయన నిత్యశక్తి, ఆయన అదృశ్య లక్షణములు, ఆయన నిత్యశక్తి, ఆయన దైవత్వం, జగదుత్పత్తిని మొదలుకొని సృష్టింపబడిన వస్తువులను ఆలోచించడం వలన తేటపడుతుంది. సో సృష్టి అంతటినీ కలుగచేలో ఆయన కలిగి ఉన్న సామర్థ్యం ఎంతనో ఆయన బయలుపరిచాడు. అంచేత కీర్తనకారుడు ఏమంటాడంటే, భూమి ఆకాశములను కలుగజేసిన యెహోవా వల్లనే, వాటినే కలుగజేసినప్పుడు ఆయన నాకు ఇచ్చేది ఏ పాటి? ఆయనకున్న సామర్థ్యం అంత గొప్పది. కనుక అట్టి సామర్థ్యం కలిగిన దేవుడు మనతో కూడా ఉండి కార్యాలు నిర్వర్తించినందుకు ఆ ప్రభుని మనం స్తుతించాలి. యెషయా గ్రంథం 26వ అధ్యాయం 4వదిగా, యెషయా గ్రంథం 26వ అధ్యాయం, యెషయా గ్రంథం 26వ అధ్యాయం 12వ వచనం అందరు కలిసి చదువుతాను. యెషయా గ్రంథం 26వ అధ్యాయం 12వ వచనం. యెహోవా, నీవు మాకు సమాధానము స్థిరపరచుదు, నిజముగా నీవు మా పక్షమున నుండి మన పనులన్నిటినీ సఫలపరుస్తున్నప్పుడు మనకు ఒక విషయం అర్థమవుతుంది. ఏంటది? మన పనులన్నిటినీ ఆయన నిర్వర్తిస్తున్నప్పుడు మనకు ఒక విషయం అర్థమవుతుంది. ఏంటది? ఆయన మన పక్షంగా ఉన్నాడు. ఆయన మన పక్షంగా. ఒక విశ్వాసి తన జీవితంలో ప్రభు నా పక్షంగా ఉన్నాడు అని చెప్పడం కంటే మరొక ఆధిక్యత ఏది లేదు. దేవుడు నాకు తోడుగా ఉన్నాడు, నా పక్షంగా ఉన్నాడు అని భరోసా కలిగి చెప్పడం కంటే మరొక ఆధిక్యత ఇంకొకటి లేదు. ఆదికాండం 39వ అధ్యాయంలో మనం చూస్తాం, యెహోవా యోసేపునకు తోడై ఉండెను గనుక అతడు తాను చేసిన పనులన్నిటిలో అతడు సఫలమగునట్లుగా చేసినాడు. కనుక మన ప్రభు మనకు తోడుగా ఉంటే, ఆయన మనతో కూడా ఉంటే, మన పక్షంగా ఉంటే మనం దేన్నైనా సాధించగలం. యెహోవా మన పక్షంగా ఉండగా మనకు విరోధి ఎవడు? దేన్నైనా సాధించగలం, దేన్నైనా చేయగలం. కారణం ఏంటంటే మన ప్రభువే మన పక్షంగా ఆయన ఉంటాడు. అందుకే ఆయన ఇమ్మానుయేలు దేవుడు అని చెప్పవచ్చు. ఇమ్మానుయేలు అనే మాటకు అర్థం భాషాంతరం దేవుడు మనకు తోడని అర్థం. నెహెమ్యా గ్రంథం 2వ అధ్యాయం. నెహెమ్యా గ్రంథం 2వ అధ్యాయం 20వ వచనం అందరికి కలిసి చదువుతాం. నెహెమ్యా 2:20వ వచనం అందరికి కలిసి. అందుకు నేను, ఆకాశమందు నివాసి అయిన దేవుడు తానే మా యత్నమును సఫలం చేయను గనక ఆయన దాసులమైన మేము కట్టుటకు, మేము కట్టే పని ఎందుకు చేస్తూ ఉన్నాము అని అంటే మాకు ఒక భరోసా ఉంది. ఏంటి భరోసా? మా దేవుడైన యెహోవా మా యత్నములను సఫలం చేస్తాడు. సో మన పక్షంగా దేవుడు ఉన్నప్పుడు మన కార్యాలన్నీ కూడా సఫలమవునట్లుగా ఆయన చేస్తాడు. కనుక దీన్ని బట్టి ఇంకొకటి ఒక విషయం గుర్తించాలి. మనం కార్యాలు సఫలమైనంత మాత్రాన ప్రభు మన పక్షంగా ఉన్నాడన్న భరోసా లేదు. కార్యాలు మన పక్షంగా సఫలమైనప్పటికీ సఫలమవుతున్నప్పుడు ఒక సింబల్ కనపడాలా, ఒక సిమ్టమ్ కనపడాలా. ఏంటది? సమాధానం, పీస్. కొన్నిసార్లు కార్యాలు జరుగుతాయి కానీ ఏముంటాయి, ఆ కార్యం అయిపోయిన తర్వాత కీచులాడుకోవడం, గొడవ పడడం, నెమ్మది లేకపోవడం, ఎందుకన్నా పెట్టుకున్నామా ఈ మీటింగ్స్ అని అనుకునేటట్టుగా అసమాధానకరమైనటువంటి పరిస్థితులు జరిగే ఆస్కారం. అలా కాకుండా ఒక కార్యం జరిగినప్పుడు నిజమైన సంతోషం, నిజమైనటువంటి సమాధానం, ఏక మనసు, ఏక తాత్పర్యంతో మనం కార్యాలు నిర్వర్తిస్తే
అదే సూచన దేవుడు మన పక్షంగా ఉన్నాడు అనడానికి. కనుక దీన్ని బట్టి మనం నాలుగోదిగా మన ప్రభు మన పక్షంగా ఉండి కార్యాలు జరిగించి మన మధ్యలో ఆ సంతోష సమాధానాలు విస్తరింపచేసినందుకు ప్రభువును స్తుతించాలి. ఆదికాండం 24వ అధ్యాయం. ఆదికాండం 24వ అధ్యాయం 12వ వచనం. ఆదికాండం 24వ అధ్యాయం 12వ వచనం. అందరు కలిసి చదువుదాం. నా యజమానుడకు అబ్రహాం దేవుడైన యెహోవా నేను వచ్చిన కార్యమును త్వరలో సఫలం చేసి నా యజమానుడకు అబ్రహాము మీద అనుగ్రహము చూపము. సో కార్యము సఫలమైతే ఏమి గుర్తు చెప్పండి? ఒకవేళ ఈ వచనానుసారంగా కార్యం సఫలమైతే దేవుని యొక్క అనుగ్రహం మన మీద ఉన్నది అని. ఇప్పుడు ఎలియాజరు ప్రార్థన చేస్తున్నాడు, నీ దాసుడైన అబ్రహాం మీద నీకు అనుగ్రహం ఉంది అనడానికి రుజువు ఏంటి అని అంటే, నేను వచ్చిన కార్యాన్ని నువ్వేం చేయాలి? సఫలం చేయాలి. సో కార్యాలు సఫలమవుట ద్వారా దేవుడు ఏం రుజువుపరుస్తున్నాడంటే, మీ మీద నా అనుగ్రహం ఉంది, నేను మిమ్మల్ని ప్రేమిస్తున్నాను అన్నటువంటి విషయాన్ని ప్రభు మన విషయంలో రుజువుపరుస్తూ ఉన్నాడు. దినవృత్తాంతములు క్షమించండి 2వ సమూయేలు గ్రంథం 15వ అధ్యాయం. సమూయేలు 2వ గ్రంథం 15వ అధ్యాయం 25, 26 వచనాలు కలిసి చదువుతాం. 25, 26 వచనాలు అందరికీ కలిసి. అప్పుడు రాజు సాదోకును పిలిచి, దేవుని మందసమును పట్టణంలోనికి తిరిగి తీసుకొని పోము. యెహోవా దృష్టికి నేను అనుగ్రహము పొందిన ఎడల ఆయన నన్ను తిరిగి రప్పించి దాని తన నివాస స్థానమును నాకు చూపించును. నీ యందు నాకు ఇష్టం లేదని ఆయన సెలవిచ్చిన ఎడల ఆయన చిత్తం. నీ దృష్టికి అనుకూలమైనట్టు నా ఎడల జరిగించుమని నేను చెప్పుదునని పలికి యాజకుడైన సాదోకుతో ఇట్లా, నన్ను సాదోకు, నీవు దీర్ఘదర్శివి కావా? శుభం ఉంది, నీవును నీ కుమారుడు అహిమయస్సు అబ్యాతారుకు పుట్టిన యోనాతానును మీ ఇద్దరు కుమారులను పట్టణమునకు పోవాలి. ఈ సందర్భం ఏంటంటే, మందసాన్ని తిరిగి యెరూషలేమునకు చేర్చేటువంటి సందర్భం ఇది. ఇది చిన్న పని కాదు. ఈ కార్యం చిన్న పని కాదు. మనకు తెలుసు కదా, మందసం మొట్టమొదటిగా ఫిలిస్తీన్ల దగ్గర నుంచి ఎక్కడికి వచ్చింది? ఆ ఎడ్ల బండి ఎక్కడికి తీసుకొచ్చింది? మొదట బెత్షెమెషు వారి దగ్గరికి తీసుకొచ్చింది. బెత్షెమెషు వారి దగ్గరికి వచ్చినప్పుడు బెత్షెమెషు వారు ఏమన్నారు చెప్పండి? చాలా సంబరపడిపోయినారు. బహుశా వాళ్ళకి కనిపించి ఉంటుంది, ఎప్పుడు కూడా మేము మందసం చూసి ఆధిక్యత మాకు లేదు, ఎందుకంటే మమ్మల్ని యాజకులు లోనికి రానిచ్చేవాళ్లే కాదు, పరిశుద్ధ స్థలంలోనికే మమ్మల్ని అనుమతించేవాళ్ళు కాదు, ఇంకా అతి పరిశుద్ధ స్థలంలో ఉన్న మందసాన్ని మేము ఎప్పుడు చూడాలి? దేవుడు ఎంత మంచి కార్యం చేశాడు, ఇది నాన్న కళ్ళారా మందసాన్ని చూసేటట్టు చేశాడు అని అనుకున్నారు. అంతటితో వాళ్ళ ఉత్సాహం ఆగలే. ఏం చేశారు చెప్పండి? ఎలా వచ్చింది కదా, అసలు లోపల ఏముంటుందో చూద్దాం అనుకున్నారు. అని అనుకొని ఆ కరుణాపీఠాన్ని పైకెత్తారు. అంతే, సుమారుగా 50,000 మందికి పైగా ఒక్క దినాన్ని చనిపోయారు. కనుక మందసాన్ని తీసుకొని రావటం, దేవుని ఇంటిలో చేర్చడం అనేది ఇట్స్ నాట్ ఎ జోక్, చిన్న పని కాదు. అలా చేయాలి అని అంటే ఏముండాలి? దేవుని యొక్క అనుగ్రహం ఉండాలి ఆ కార్యాన్ని చేయటానికి. కనుక దేవుని సంఘాన్ని నడిపించడం అనేది ఒక చోటు నుండి మరొక చోటుకి తీసుకొని రావడం అనేటువంటి విషయం కూడా ఇట్స్ నాట్ ఎ జోక్, చిన్న విషయం కాదు. ఇది ఏదో ఆషామాషిగా చేసినటువంటి కార్యం కాదు. దేవుని యొక్క అనుగ్రహం మన మీద ఉంటే కానీ ఆ పని మనం చేయజాలం. ఒకవేళ ఆయన అనుగ్రహం లేకుండా చేస్తే దావీదు ఏమంటాడు చెప్పండి? చాలా నష్టాన్ని పొందాల్సి వస్తుంది, దేవుని యొక్క కోపానికి గురి కావాల్సి వస్తుంది. అయితే ప్రభు
తన అనుగ్రహాన్ని మన మీద ఉంచడం ద్వారా ఆ కార్యాన్ని సఫలమవునట్లుగా ఆయన చేస్తాడు. సో కార్యం కన్నా సఫలమైంది, ఆ కార్యం సఫలమైంది, అది వర్ధిల్లుతుంది, క్షేమాభివృద్ధి పొందుతుంది అని అంటే మనం నిశ్చయంగా దేవుని యొక్క అనుగ్రహం మన మీద ఉంది అన్నటువంటి విషయాన్ని మనం అర్థం చేసుకోవాలి. కనుక ప్రభువు మన మీద ఉంచినట్టు అంటే మన మీద చాలా మంచి వాళ్ళం, భక్తి కలిగినటువంటి వాళ్ళమని కాదు. ఇట్ ఈస్ హిస్ గ్రేస్, ఆయన కృప. మనల్ని ఎందుకు కనికరిస్తాడో, ఎందుకు మన మీద తన అనుగ్రహాన్ని చూపుతాడో కొన్నిసార్లు అర్థం కాదు. కొన్నిసార్లు ఆయన మన ఇళ్ళ చూపేటువంటి కృపకు, ప్రేమకు మన జీవితాన్ని పరిశీలించుకున్నప్పుడు నేనే పాటి వాడిని అని అనిపిస్తుంది. ఎందుకంటే ఆయన అనుగ్రహం చూపటానికి మనలో ఏ అర్హతలు కూడా కనపడవు. ఇట్ ఈస్ హిస్ గ్రేస్. ఆయన కృప చేత ప్రభు చేసేటువంటి కార్యాలని బట్టి ప్రభును మనం స్తుతించాలి. కీర్తన 68. కీర్తన 9-10 వచనాలు అందరు కలిసి చదువుదాం. 68వ కీర్తన 9-10 వచనాలు. దేవా, నీ స్వాస్థ్యము మీద నీ వర్షం సమృద్ధిగా కురిపించితివి. అది అలసి ఉండగా నీవు దాన్ని బలపరచితివి. నీ సమూహము దానిలో నివసించును. దేవా, నీ అనుగ్రహము చేత దీనులకు. సో ఆయన మనల్ని తీసుకొని రావటం మాత్రమే కాదు, ఏం చేశాడంట, దాని మీద దేవా నీ స్వాస్థ్యం మీద నీ వర్షము సమృద్ధిగా కురిపించితివి. అది అలసి ఉండగా దాన్ని బలపరిచేతివి. నీ సమూహం దానిలో నివసించును. ఎందుకు ఈ కార్యమంతా చేశాడు ఆయన? ఎందుకు మనల్ని తీసుకొచ్చాడు? ఎందుకు మన మీద సమృద్ధి అయిన వర్షం కురిపించాడు? అలసినటువంటి మనల్ని ఎందుకు ఆయన బలపరిచాడు అని అంటే ఇక్కడ రాస్తున్నాడు రహస్యం. దేవా, నీ అనుగ్రహము చేత, నీ అనుగ్రహము చేత, దేవుని యొక్క అనుగ్రహం మన మీద ఉన్నటువంటి కారణం చేత ప్రభు మనల్ని వేలపల్లికి తీసుకొని రావడం మాత్రమే కాక సమృద్ధిగా ఆయన మనల్ని పోషించాడు, మనల్ని బలపరిచాడు. మన ఆత్మీయమైనటువంటి ఎదుగుదల కొరకై ప్రతి విధమైన సదుపాయాన్ని ఆయన తన అనుగ్రహం చేత మనకిచ్చాడు. సో తద్వారా మనల్ని ఆయన ప్రేమిస్తున్నాడు అన్నటువంటి విషయం మనకు అర్థం. సో వీటన్నిటి బట్టి మనం ఆలోచన చేస్తే మన ఎడల ఆయన జరిగించేటువంటి కార్యాల ద్వారా ఆయన ఎవరో మనకు అర్థమవుతుంది. మన విషయంలో ఆయన ఆలోచన చేసి మన విషయంలో కార్యాలు చేసే దేవుడు కాబట్టి ఆయన సార్వభౌముడు, మన మేలును కాంక్షించేటువంటి దేవుడు అన్న విషయం అర్థమైంది. రెండోది, మన కార్యాలని నిర్వర్తించే విషయానికి వచ్చినప్పుడు ఆకాశవాసి అయిన దేవుడు అయినప్పటికీ కూడా తాను ఈ భూమి మీదకి దిగి వచ్చేదానికి ఇష్టపడతాడు. మన తోవు కూడా ఉండి, మన మధ్యలో ఉండి, మన పక్షంగా కార్యాలు చేసే దేవుడు. దాన్ని బట్టి ఆయనకి మనకి ఏమర్థమవుతుందంటే మన పక్షంగా ఆయనకున్న కన్సర్న్ ఎంత గొప్పది, మన మధ్యలోనికి దిగి రావడానికి ఎంత తగ్గించుకుంటాడు ఆ దేవుడు, ఎంత దీనుడు అన్నటువంటి విషయం అర్థమవుతుంది. మూడవది, అంత మాత్రమే కాక ఆయన కార్యాలు చేయాల్సి వచ్చినప్పుడు మన అవసరతలన్నీ తీర్చడానికి సామర్థ్యం కలిగినటువంటి వాడు. ఆయన బాహుబలం చాలా గొప్పది. ఈజ్ ఎ మైటీ వన్. బలమైనటువంటి దేవుడు, సామర్థ్యం కలిగిన దేవుడు అనేది మనకు అర్థమవుతుంది. నాలుగవది, ఆయన మన పక్షంగా ఉన్నటువంటి వాడు. మన పక్షంగా ఉన్నటువంటి వాడు మన పక్షంగా ఉండుట ద్వారా మన కార్యాలు సఫలమయ్యేటట్టుగా చేసేటువంటి దేవుడు. సో ఆయన ప్రజెన్స్, ఆయన సన్నిధిని బట్టి మనం ఆయన్ను ఆరాధించబద్దులుగా ఉన్నాం. ఆయన ఇమ్మానుయేల్ దేవుడిగా మనతో కూడా ఉన్నటువంటి వాడు. అంత మాత్రమే కాక మన ఎడల తాను కలిగి ఉన్నటువంటి అనుగ్రహాన్ని, ప్రేమను కార్యాలు సఫలం చేయడం ద్వారా బయలుపరిచేటువంటి దేవుడు. ఇటు దేవునికి మన జీవితకాలం అంతా కృతజ్ఞులుగా ఉన్నా కూడా ఇంకను మనం రుణస్థలమే. కనుక ఈ విషయాలు జ్ఞాపకం పెట్టుకొని మన ప్రభుని కాసేపు ప్రభును స్తుతిస్తాం. ప్రార్థన చేయండి.